చిన్నప్పుడు పుస్తకాలు తిరిగేసేదాన్ని, మరి ఇప్పుడు ఇన్స్టాలో రీల్స్ తిరిగేస్తున్నా. అలా తిరిగేస్తున్నప్పుడు కనిపించిందే ఈ రీలు. సరేలే, మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే కదా, ప్రయోగం చేద్దామని ప్రయోగం అయితే స్టార్ట్ చేశాను. ఇంతకీ ప్రయోగం వికటించిందా ఫలించిందా మీరే చూసేయండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, ఒక కప్పు పచ్చి కొబ్బరి తీసుకొని, ఒక 3/4 కప్పు బెల్లం తీసుకొని, 3 యాలకులు వేసేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకో మిక్సీ జార్లో బీట్రూట్ తీసుకొని జ్యూస్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని 4 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసి 2 టేబుల్ స్పూన్లు గోధుమ పిండి వేసి బాగా వేయించేసి, అందులో మనం ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని వేసి బాగా కలిపేసి, కొంచెం నీళ్ళు వేసేసి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి బాగా కలపాలన్నమాట. ఇది ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఇలా బాగా కలుపుకొని బాల్ లాగా వచ్చాక, మనం ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న గిన్నెలోకి సగం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మిగతా సగంలో బీట్రూట్ జ్యూస్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలిపేసి, ఇది కూడా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు బాగా కలిపేసి, దీన్ని తీసుకెళ్ళి దానిపైన లేయర్ లాగా వేసేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. దీన్ని పూర్తిగా చల్లారాక మాత్రమే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. దీనిపైన కాజు పెట్టుకుని కట్ చేసుకొని తింటే ఉంటుందండి. ఎప్పుడు ఏ వంటకి పొగడని మీ ఆయన ఇట్టే పొగడేస్తారు. కావాలంటే ట్రై చేయండి. స్వీట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.